ఇంటికి చుట్టాలు వస్తున్నారు. మా కుమారికి నన్ను చూడాలనిపించిందంట. అయితే సడన్గా నేను వస్తున్నాను మీ ఇంటికి అని చెప్పింది. సడన్గా ఏం కాదులే, నేను నైటే చెప్పింది మీ ఇంటికి వస్తున్నాను రేపు అని చెప్పి. ఇంకా నేను తన కోసం బిర్యానీ అయితే తెప్పించాను. ఇంట్లో నేనే చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇప్పుడు నేను ఎందుకు కష్టం అని బయట తెప్పించింది. లేదు, నేను వండి తను తిని మళ్ళీ తను ఇంటికి వెళ్ళాలి కదా, మోషన్స్ అయినాయి అనుకో, ఎందుకు వచ్చింది వాళ్ళే అని చెప్పి బయట నుంచి ఇప్పుడు అయితే ఇప్పుడు నేను బిర్యానీ ఎందుకు చెప్పించా అంటే తను చెప్పింది, నాకు మొన్న చెప్పింది బిర్యానీ తినాలనిపిస్తుంది నాకు, తను నాకు అనింది కదా తినాలనిపిస్తుందని, అందుకని నా హ్యాపీనెస్ కోసం నేను తెప్పించాను. నువ్వు చేయలేదు కాబట్టి బాగానే ఉంది. అది నేను చేయలేదు కాబట్టి బాగుందని చెప్పింది కదా. ఇప్పుడు నేను చేసింది కూడా తనకి ప్లేట్లో వేస్తాను, అసలు బిర్యానీలో కలుపుకొని తినాలి, లేకపోతే చంపేస్తాయి. ఇప్పుడు మా చెల్లికి నేను చికెన్ పచ్చడి తీసుకొని వెళ్ళానని చెప్పా కదా, అప్పటి నుంచి నాకు కూడా చికెన్ పచ్చడి తినాలనిపిస్తుంది అని చెప్పింది. ఇంకా తన కోసం చికెన్ పచ్చడి కూడా చేశాను, కొంచెమే చేసా. తను టేస్ట్ చేసి బాగుందంటే ఈసారి కొంచెం ఎక్కువ చేయొచ్చులే అని. ఇప్పుడు ఈ వీడియో మా వదిన చూసింది అనుకో, చికెన్ పచ్చడి నేను కూడా అడిగానుగా, మరి నా కోసం ఎందుకు చేయలేదంటదేమో. రైస్లో తింటావా? కొంచెం కొంచెమా? కొంచెం ఒక ముక్క చాలు. చాలే వద్దు, చాలు ఇంకా. బాగుందా చికెన్ పచ్చడి? బాగుందా అని మా కుమారిని నేను ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాను తెలుసా? అడగకపోతే మా వాళ్ళు చెప్పరు కాబట్టి. పోయినసారి వచ్చినప్పుడేమో ఆనియన్ బజ్జీ తీసుకొచ్చింది, అది కూడా నాకు ఇష్టమే. ఈసారేమో పనసకాయ తొనలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చింది. ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తావు కుమారి అంటే అడుక్కొని మరీ తెప్పించుకుంటున్నాను అనుకోవద్దు, నాకు ఇష్టం కాబట్టి, నాకు ఇష్టమైన ఏంటో తనకు తెలుసు కాబట్టి నా కోసం తీసుకొస్తుంది. అంటే మేము చిన్ననాటి నుంచి స్నేహితులు చుట్టాలం కాబట్టి నా ఇష్టాలన్నీ తనకు తెలుసు కాబట్టి ఇంకా తను తీసుకొని వస్తుంది అనమాట నాకు ఇష్టమైనవన్నీ. కుమారిని ఇంకొంతసేపు ఉండమని చెప్దామంటే భవిష్యని స్కూల్ నుంచి తీసుకురావాలి, నేను వెళ్తాలే అని చెప్పింది. ఇంకా నేను కూడా తనతో పాటు సెంటర్ వరకు వెళ్ళి తన ఆటో ఎక్కించి వచ్చాను. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.